మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. అక్రమ సంబంధాలు రీసెంట్గానే హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అక్రమ సంబంధం అనేది క్రిమినల్ యాక్ట్ కింద పరిగణించలేము అని చెప్పేసి సెక్షన్ 497 అడల్టరీ యాక్ట్ని కూడా లీగల్ చేయడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు దీన్ని ఎలా చూడొచ్చు అనే విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. మరి సార్తో మాట్లాడి ఈ విషయంపై డీటెయిల్గా చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మరి చూశారు కదా, బయట చూసుకుంటే ఈ సంఘటనలు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. అసలు దీనికి కారణం అనేది హైకోర్టు అనే చెప్పేసి ప్రజల్లోని సోషల్ మీడియాలోని కూడా వార్తలు అనేవి వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు సెక్షన్ 497 అడల్టరీ యాక్ట్ని లీగల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇక్కడ 497 ఏదైతే అడల్టరీ చేసిరో లీగల్ అని ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నుంచి ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగినాయి. బట్ ఇది హైకోర్టు కారణం అని చెప్పి నేను చెప్పట్లేదు. అండ్ అదే కాకుండా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రాంగ్ అనమాట. ఏదైతే హైకోర్టు కారణం అని చెప్పేది, వాళ్ళకి లా గురించి తెలియదు కాబట్టి ఏదైతే అది ఇచ్చారు. బట్ యాజ్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు కోర్టులో ఫైల్ చేసుకున్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అది కూడా రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు లిబర్టీ అని చెప్పి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఉన్నాయో ఆర్టికల్స్ ప్రకారం, ఆ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే అది కూడా లీగలే. బికాస్ ఇక్కడైతే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి అని అంటే, ఎప్పుడైతే ఈ అడల్టరీ అనేది యూజ్ చేసుకొని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఎలా అంటే, ఒక 10 నిమిషాల సుఖం కోసం లేకపోతే 5 నిమిషాల సుఖాల కోసం మరి బరితెగించిపోతున్నారు. స్వేచ్ఛ పేరుతో వ్యభిచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇక్కడ వ్యభిచారం అనేది డిఫరెంట్, అడల్టరీ అనేది డిఫరెన్స్. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఒక పర్సన్ తో ఉంటే అది అడల్టరీ. వ్యభిచారం కంప్లీట్ ఎట్లా అంటే, ప్రాస్టిట్యూట్ అనేది నువ్వు అమౌంట్ కోసం చేస్తున్న దాన్ని ప్రాస్టిట్యూట్ అంటారు. బట్ ఇక్కడ వ్యభిచారం అనేది లీగల్ గానే ఎక్కడ చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు ఇది ఏమైతుంది అని అంటే, వీళ్ళు వ్యభిచారులాగా వాళ్ళతో వీళ్ళతో పడుకొని, ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళతో వీళ్ళతో పడుకొని, అండ్ ఏదైతే 5 నిమిషాల సుఖాని కోసమో లేకపోతే వాడు చూపించే ఎఫెక్షన్ కోసమో, కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లుంటది అంటే, హస్బెండ్ ఏదైతే వీళ్ళ కోసం వర్క్ ప్రెషర్ ఇదంతా వర్క్ ప్రెషర్ లో ఏదైతే వర్క్ ప్రెషర్ లో ఫ్యామిలీని ప్రాపర్ గా చూసుకోలేడు. వాడు మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 6:37 దాకా, మళ్ళీ ట్రావెలింగ్ లోనే సగం పోతుంది. మన ఇప్పుడు హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ చూసుకుంటే ట్రావెలింగ్ లో సగం పోతుంది. సో వాడు ఇంటికి వెళ్ళేసరికల్లా 8:39 అయిపోతుంది. సో ఇక్కడ కష్టపడేది మొత్తం ఫ్యామిలీ కోసమే. ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, మా ఆయన నాతో స్పెండ్ చేయట్లేదు, మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు, లేకపోతే మా ఆయన అక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఇదొకటి. ఇవన్నీ వచ్చేసరికల్లా ఆటోమేటిక్ గా వైఫ్స్ అనే వాళ్ళు, ఇంట్లో లేడీస్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ లో హస్బెండ్ ప్రాపర్ గా చూసుకోకపోవడం వల్ల కొంతమంది డైవర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే సార్, మీరు చెప్పినంత బాగానే ఉంది. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అంటున్నారు. కానీ ఇదే స్వేచ్ఛ అనుగుణంగా తీసుకుని హత్యలు చేస్తున్నారే, భర్తల్ని చంపేస్తున్నారు సార్. నేను అదే సార్ చెప్పేది. అంటే ఇది దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హత్య చేయడానికి రీజన్ నేను చెప్పట్లేదు. అండ్ అదే కాకుండా 5 నిమిషాల సుఖాల కోసం నేను ఏం చెప్పినా 5 నిమిషాల సుఖాల కోసమే. అండ్ అదే కాకుండా దీంట్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కంపల్సరీ ఉంటది. బికాస్ ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్తుంటే, అరే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్లట్లేదు, ఈ లోపు ఎవడో ఒకడు వస్తాడు, వాడేదో కొంచెం ప్యాంపరింగ్ చేయగానే వీళ్ళు ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతారు. వాడి మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, హస్బెండ్ అంటే కేర్ చేయకుండా ఉండడం. కొన్ని సిచ్యువేషన్స్ లో హస్బెండ్ వదిలేసి బయటికి వెళ్ళిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. వైఫ్స్ అండ్ పిల్లల్ని కూడా వదిలేసి, హస్బెండ్ ని, పిల్లల్ని, అందరినీ వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో చెక్కేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా రీసెంట్ గా కొత్త ట్రెండ్ ఏమొచ్చింది అని అంటే, హస్బెండ్ లను చంపేసేయడం. అండ్ మనం చూసుకుంటే ఏదైతే డ్రమ్ములో పెట్టిన కేసు చూసుకున్నా గానీ, అండ్ అదే కాకుండా ఇప్పుడు కామారెడ్డిలో ఇన్సిడెంట్ కూడా చూసుకుంటే చాలా ఘోరమైన ఇన్సిడెంట్ కామారెడ్డిలో అయింది. 15 లక్షల రూపాయల సుఫారీ ఇచ్చి మరి మొగుడిని చంపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు కొంతమంది అంటారు, అరే మొగుళ్ళు కూడా పోయి వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటారు అంటే, చంపేసి అట్లా నువ్వు కూడా సరిపోతుంది. మన ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు దీనికి ఇంతటికి కారణం కూడా వ్యక్తిగత స్వేచ్ఛే కదా. ఇక్కడ లీగల్ గా ఎక్కడ చెప్పలేదు కదా. లీగల్ గా నువ్వు వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే సంపమని కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోమని కానీ, ఏదైతే అడల్టరీ లీగల్ అయిందో, అడల్టరీ లీగల్ అయింది అన్నారులే కానీ నువ్వు లీగల్ రిలేషన్ పెట్టుకో అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అంటే ఏదైతే ఈ గ్రౌండ్ ని డైవర్స్ లో ఒక గ్రౌండ్ ని, ఏదైతే ఈ గ్రౌండ్ ని
దాన్ని ఒక గ్రౌండ్ గా బేస్ చేసుకుని డైవర్స్ అప్లై చేసుకోమని అన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఓకే కోర్టు ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి దీన్ని ప్రోత్సహించడం కాకపోవచ్చు, కానీ దాన్ని ప్రోత్సహించడం కాకపోవచ్చు కాదు, అసలు ప్రోత్సహించట్లేదు. అవును, ప్రోత్సహించట్లేదు. సరే ఓకే, అది పక్కన పెడదాం సార్. ఇప్పుడు ప్రోత్సహించట్లేదు కోర్టులు, ఇవన్నీ కరెక్టే. కానీ మీరు చెప్పిన 497 ని అడల్టరీ చేయడం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక నడుస్తుంది. 497 అడల్టరీ లీగల్ గా చేసిర్రు, లీగల్ చేయడం వల్ల ఇప్పుడు ఇట్లాంటివి అవుతున్నాయి అని అంటే ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతా ఉందన్నమాట. అంతకు ముందు కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, అండ్ అంతకు ముందు 497 అడల్టరీ కేసులు ఎంతమంది ఫైల్ చేసిర్రు. ఆ ఇష్యూస్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు. కొంచెం టైం తర్వాత కాంప్రమైజ్ మళ్ళీ కలిసి ఉంటారు, లేకపోతే డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఏదైతే అడల్టరీ చేయడం వల్ల ఒక న్యూస్ బయటికి రావడం వల్ల దీని వల్లనే ఇట్లా అయిపోతున్నాయి అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే అడల్టరీ అయిపోయింది, అందుకే నేను వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా అని చెప్పి ఏ హస్బెండ్ ఫైల్ చేసుకోలే అండ్ ఏ వైఫ్ ఫైల్ చేసుకోలే ఆ పిటిషన్లు అనేది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఈ మర్డర్లు చేసేది కూడా ఎందుకు అని అంటే వాళ్ళు ప్రాపర్ గా ఆలోచించలేగిరి. ఎందుకు అని అంటే వాళ్ళ ట్రాన్స్ లో ఉంటారు, ఏదైతే వాడు ప్యాంపరింగ్ చేసే ట్రాన్స్ లో వాళ్ళు ఉండి ఇట్లాంటి రాంగ్ స్టెప్ వేస్తారు. దీని వల్ల వాళ్ళ ఇంట్లో ఏదైతే 2 ఫ్యామిలీస్ సఫర్ అయిపోతాయి సార్ ఇక్కడ. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మాట గురించి అడుగుతున్నాను సార్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛతోటి నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని చెప్పేసి విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ వివాహ సంబంధాలు ఏమైపోవాలి, కుటుంబ వ్యవస్థ ఏమైపోవాలి, ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి, అసలు సమాజం ఎటు వెళ్తుంది అన్న స్టేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎవడైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడే ప్రాపర్ గా ఆలోచించలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. అండ్ అదే కాకుండా నువ్వు ఏదైతే 497 అడల్టరీ కూడా ఫండమెంటల్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ప్రకారమే, ఏదైతే ఫండమెంటల్ యాక్ట్స్ ప్రకారం రైట్ టు లైఫ్ అనేది ఏదైతే ఉందో దాని ప్రకారం దాన్ని అడల్టరీ లీగల్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఎక్కడా కూడా నువ్వు వాళ్ళతో ఉండు అని కానీ వాళ్ళతో తిరక్కు అని చెప్పి ప్రోత్సహించట్లే. అండ్ అదే కాకుండా ఇక్కడ వీళ్ళు రాంగ్ స్టెప్ వేయడం వల్ల వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ ఉంటాయి, కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రెషన్ అనేది పడుతుంది. అండ్ దీని వల్ల అవతల వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ పిల్లలు అండ్ యువతల ఫ్యామిలీ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న లేడీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు. అండ్ వాళ్ళ అవతల సైడ్ ఉన్న ఎవరైతే కకృతి పడ్డాడో ఆ కకృతి పడ్డోడి పెళ్ళము అండ్ వాళ్ళ పిల్లలు కూడా సఫర్ అయిపోతారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వడం కోర్టు ముఖ్య లక్షణం కరెక్టే, కానీ ఈ అక్రమ సంబంధం లీగల్. ఓకే, లీగల్ కారణంసేపు ఈ అక్రమ సంబంధం నేరపూరితమైనది అనుకున్నప్పుడు ప్రజలు భయపడుతుంటారు. అక్రమ సంబంధం పెట్టుకోవాలన్నా అమ్మో శిక్షలు ఇవన్నీ విధిస్తారు అని. స్పీచ్ ప్రకారం మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు. అవును, నిన్ను కూడా అనొచ్చు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు. అట్లనే రైట్ టు స్పీచ్ ప్రకారం నేను ఏదైనా మాట్లాడతా, నిన్ను ఏదైనా అంటా. ఈ స్పీచ్ లో భాగంగా నేను ఏదైనా అంటా, వేరే వాళ్ళని కూడా కించపరుస్తున్నట్టు నేను ఏదైనా మాట్లాడతా. నువ్వు అట్లని చెప్పి నువ్వు నన్ను ఏం చేయకూడదు, నేను రైట్ టు స్పీచ్ ప్రకారం అండ్ రైట్ టు లైఫ్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ నేను యూజ్ చేసుకున్నా, అందుకే నేను అన్నా అని అంటే నువ్వేమంటావు? అంటే సార్ ఇప్పుడు నువ్వు నన్ను కించపరిచినట్టు మాట్లాడినావు, నేను కూడా నీ మీద కేసు ఫైల్ చేస్తానంటావు. సో లీగల్ ప్రకారం ఒకటి అవుతుంది అని అంటే ఒకటి కాదు అని అనడానికి ఉంటది, కాదు అంటే నా దగ్గర అవుతుంది అనడానికి ఉంటది. అండ్ ఇలాగనే ఏదైతే అడల్టరీ లీగల్ అని చెప్పి చేసిర్రు కానీ దాంట్లో ఏదైతే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు. నువ్వు దాన్ని ఒక ఏదైతే ఒక డైవర్స్ ని గ్రౌండ్ గా బేస్ చేసుకొని డైవర్స్ కి అప్లై చేసుకో. అవును, లేదు నువ్వు వాడితోనే కలుసుందావా, కోర్టుకు తీసుకొచ్చి మీడియేషన్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కోర్టే కావాలా? బయట మీడియేషన్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి, సో అట్లా మీడియేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు కరెక్టే, అది అడల్టరీ అయినప్పుడు దాని వైపే మొగ్గు చూపిస్తారు కదా ఇప్పుడున్న జంటలు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇలాంటప్పుడు వివాహం దేనికి, పిల్లలు అంటే భార్య పిల్లలు బాధ్యతలు అనేవి కోల్పోతుంటారు కదా చాలా మంది. వాటిని అన్ని వదిలేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోతే ఏంది అని అంటే సమాజం ఏమవ్వాలంటారు? సమాజం ఏం కావాలి అని అంటే సమాజం ఆల్రెడీ బ్రష్ పట్టిపోయింది. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గల్లీకి చూసుకుంటే గల్లీలో ఒక 4-5 ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఇవన్నీ బాగుపరచాలి అని అంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఏదైతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కూడా కొంచెం డైవర్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా వరకు. అండ్ అదే కాకుండా ఓన్లీ సుఖాల కోసం చూసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనుషుల్లో లేనిది ఏదైతే మనలో ఉండాలి, మన పెళ్ళం బిడ్డని మంచిగా చూసుకోవాలి మనలో ఉండాలి. ఇక్కడ అడల్టరీ లీగల్ అయిందని చెప్పి అందుకే నేను స్వేచ్ఛగా తిరుగుతున్నా, అందుకే నా పెళ్ళం బిడ్డలని వదిలేసి నేను వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటా అంటే మళ్ళా లానే తిడతానంటే చెల్లదు కదా. అంటే సార్ ఇప్పుడు ఏ కోణంలో చూడాలంటారు దీన్ని? ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకున్నాం.
ప్రియుడి కోసం 15 లక్షలు ఇచ్చి సుపారీ ఇచ్చి మరి భర్తను చంపించడానికి అదే నేను ప్రయత్నించారు చెప్పేది. అంత ట్రాన్స్ లో ఉందామే, ఆ ట్రాన్స్ లో నుంచి బయటికి రావాలి. ఎందుకు అని అంటే ఆమె అంత ట్రాన్స్ లో ఉంది. ఒక ఏదైతే హస్బెండ్ ని చంపడానికి నిన్ను హస్బెండ్ కొట్టిండా తిట్టిండా, నువ్వు ప్రీవియస్ గా అంతకుముందే మన కేసెస్ ఫైల్ చేసినావా, నువ్వు సుఫారీ ఇచ్చి నువ్వు ఆయన చంపించినావు అని అంటే ఆయన నిన్ను ఏ రేంజ్ లో నిన్ను టార్చర్ పెట్టిండు అనుకోవాలి. సరే టార్చర్ పెట్టిండే అనుకుందాం. టార్చర్ పెడితే డైరెక్ట్ గా డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు, ఏదైతే క్రూయాలిటీ బేస్ కింద డివిసి ఫైల్ చేసుకోవచ్చు, 498 ఫైల్ చేసుకోవచ్చు. అదే కానీ ఒకరితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని చంపిన కేసు చూసుకుంటే ఓన్లీ పడక సుఖానికే చంపినట్లుంది, అది క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. అండ్ అదే కాకుండా ఈమె ఏమన్నా ప్రీవియస్ గా ఆయన మీద కనుక వేరే కేసు ఏమైనా ఫైల్ చేసిందా అంటే అది కూడా లేదు. అని సార్ ఇది నార్మల్ గా ఇది మర్డర్ కేసు అనేది ఫైల్ చేస్తారు ఈ కేసెస్ లో చూసుకుంటే మనం ఎక్కువగా. కానీ అక్కడ ఆ మర్డర్ కి గల కారణాలు ఏంటనేది కూడా ఆలోచిస్తారు కదా పోలీసులు, దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఈ అక్రమ సంబంధమే కారణంగా తీసుకుని మర్డర్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారంటారు కోర్టులు? దానికి శిక్షలే ఉండవంటారు వేరేగా? సార్ దేనికైనా ఏదైతే మర్డర్ అయినా కూడా లేకపోతే ఏదైతే సెక్షన్ 103 కానీ లేకపోతే 46 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది కంపల్సరీ పడుతుంది. అండ్ అదే కాకుండా ఈ హత్యకి ఎవరెవరైతే ప్రేరేపించిర్రో అంటే సుఫారీ తీసుకుని ఎవరెవరైతే ప్లానింగ్ ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఈ ప్లాన్ చేసి వాళ్ళని మర్డర్ చేసిర్రో వాళ్ళని కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్, వాళ్ళకి కూడా లైఫ్ టైం ఇంప్రిజన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా వాళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్ అండ్ అది పెనాల్టీ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీని వల్ల వీళ్ళు ఏదో 15 లక్షలు తీసుకొని ఒక రాంగ్ స్టెప్ వల్ల ఈ ఎంకరేజ్ ఏదైతే ఈ డెత్ కి ఈ మర్డర్ కి ఎంకరేజ్ చేసిర్రో వీళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద పడతాయి. కానీ సార్ ఇక్కడ చూసుకుంటే మనం మర్డర్ వరకు వెళ్ళిపోయాం. అక్రమ సంబంధం పెట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. దాన్ని కాదనే స్టేట్లో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం తప్పితే వేరే మార్గం ఏం కనిపించట్లేదు అప్పుడు. కానీ ఇక్కడ కొంతమంది రీసెంట్గా చూశాను, భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి విత్ మీడియాతో వెళ్ళి మరి ఒక ఆమె భర్తని అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చెదగొట్టడం జరిగింది. మీడియాలో నలుగురు ముఖంగా పరువు తీయడం అనేది జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది రైటేనా? ఆ థింగ్ ఆమె ఏదైతే చేసిందో అది కరెక్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఎందుకు అని అంటే చాలా మంది ఏంది అని అంటే అది ఒక ప్రూఫ్. ఇప్పుడు ఏదైతే మీరు అన్న ఫోన్ ఏదైతే లీగల్ అయిపోయిందో, అడల్టరీ లీగల్ అయిపోయిందో, సో దాన్ని ఏదైతే ఈమె గనక ఇట్లా వాడితో ఉంటుంది అని చెప్పి ఒక ప్రూఫ్ అనేది మనం మెయింటైన్ చేసుకొని డైవర్స్ గనక ఫైల్ చేసి డివిసి ఫైల్ చేసినా కూడా వాళ్ళకి ప్రాపర్ ఇంప్రిజన్మెంట్ అంటే అదే కాకుండా వాళ్ళకి పర్మనెంట్ ఎలిమనీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఎందుకు అని అంటే ఆమె ఎంత ఘనంగా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి అంత ఘనంగా చేసింది అని అంటే ఆమె నెక్స్ట్ వాడితో ఉండాలి అని ఆమెకు ఉండదు. సో ఆమె మనసు మొత్తం ఇరిగిపోయిన తర్వాత, ఆమె హార్ట్ అంతా బ్రేక్ అయిన తర్వాతనే ఆమె ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళి ఉంటది. సో నార్మల్ గా ఆమె గనక వాడి మీద ఇంకా లవ్ ఉంది అనుకోండి, ఇంట్లో కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేస్తుంది, ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటది, బదిలాడుకుంటది, ఏదో ఒకటి చేస్తుంది. ఆమె అంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళని తీసుకొని వెళ్ళడం అనేది లీగల్. నువ్వు డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళని తీసుకెళ్లకుండా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఏదైతే క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద మన మీద కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే సార్. ఇదే తరహాలో భార్య భర్తని మోసం చేస్తే భర్త ఎమోషనల్ స్టేట్ లో తను కొట్టడం కానీ సంథింగ్ ఏదన్నా చేసుకోవడం కానీ చేస్తే అది ఎలా వర్తిస్తుంది అంటారు? అంటే ఆయన కూడా ఒక ఎమోషనల్ స్టేట్ లో ఉంటారు కదా, దాన్ని కూడా మిస్టేక్ చేసినా సార్ ఇక్కడ హస్బెండ్ కి సపరేట్ లా అని కానీ వైఫ్ కి సపరేట్ లా అని కానీ ఎక్కడా లేదు. అండ్ ఈవెన్ హస్బెండ్ మిస్టేక్ చేసినా వైఫ్ మిస్టేక్ చేసినా సేమ్ అఫెన్స్ పడుతుంది, సేమ్ ఇంప్రిజన్ పడుతుంది, సేమ్ లా అప్లికేబుల్ అయిపోతుంది. సో వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ ఎక్కడా లేదు. నాకైతే ఒకటి ఈ విషయంలో కోర్టు అనేది ప్రోత్సహించకపోయినా ఇదే అదునుగా తీసుకున్న అక్రమ సంబంధాలు అనేది పెరుగుతున్నాం అని చెప్పేసి అనిపిస్తుంది సార్. అది చాలా రాంగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఎందుకు అంటే కోర్టు అడల్టరీని లీగల్ చేసింది కానీ నువ్వు వాడితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకో, నీకు నేను సపోర్ట్ చేస్తా అని కానీ లేకపోతే ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏదైతే అడల్టరీ లీగల్ తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్ చూసుకున్నా గానీ, డ్రమ్ములో పెట్టిన కేసు చూసుకున్నా, మీర్పేట్ ఇష్యూ చూసుకున్నా, అండ్ ఈ మధ్యలో చాలా ఇష్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు కామారెడ్డి ఇష్యూ చూసుకున్నా వాళ్ళని ఇమీడియట్లీ గా రిమాండ్ కి తీసుకొని వాళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు అడల్టరీ చేసినావు కదా అందుకే నిన్ను వదిలేస్తున్నా, లీగల్ కదా అందుకే వదిలేస్తున్నా అని ఎక్కడా చేయలే. అంటే ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు క్రైమ్ కి కారణం అనేది అక్రమ సంబంధం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. బెడ్రూమ్ విషయాల్లో కోర్టులు అనేవి బయటే ఉండాలని చెప్పేసి కోర్టులే అంటున్నాయి, జోక్యం చేసుకోకూడదు 3 వ్యక్తులు అని చెప్పేసి. కానీ అలాంటి బెడ్రూమ్లోనే ఇలాంటి రక్తపాతాలు జరుగుతుంటే ఇంకా కోర్టులు బయటే ఉంటాయా? అసలు రాదు కదా సార్. సార్ ఓకే సార్, మీరు చెప్పిందంతా మీ వాదన అంతా చూసిన తర్వాత మాకు ఏం అనిపిస్తుంది అంటే, ఓకే సార్ ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నవి మానవుని రక్షించడానికి, ఒకరినొకరు హింసించుకోకుండా సమాజంలో శాంతి భద్రతలను పెంచుతూ బతికించడానికి ఓకే.
కానీ ఇక్కడ ఈ రక్తపాతానికి గల కారణాలు అక్రమ సంబంధాలు అవుతున్నప్పుడు భవిష్యత్తులో ఏమన్నా ఈ 497 ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఈ అక్రమ సంబంధాన్ని కూడా నేరం రూపంలో చెప్పలేం అదే సార్. నేర పరిగణలో ఏదైతే పరిగణించే ఇప్పుడు అవకాశం ఇది ఉందంటారా? ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఈ కేసెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఏదైతే 497 మన అడల్టరీ అనేది మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది నాకు తెలిసి అయితే. ఓకే, సో అవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చెప్పలేం. ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక మనిషి ఆ నిర్ణయం తీసుకుంటున్నాడంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటాం మనం. అలాంటిది కోర్టులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామంటే దాని వెనుక సాలిడ్ ప్రూఫ్స్ ఉంటాయి, సాలిడ్ కారణాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ మర్డర్స్ అనేవి, క్రైమ్స్ అనేవి అక్రమ సంబంధంతోనే ముడిపడి ఉందంటే అది ఫ్యూచర్లో క్లోజ్ చేసే అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను. అండ్ 497 మళ్ళీ తీసుకొచ్చి అక్రమ సంబంధాన్ని కూడా క్రిమినల్ యాక్ట్గా పరిగణించాలని కోరుకుంటున్నాను సార్. అండ్ అబ్సల్యూట్లీ ఇది నా మనవి మాత్రమే. ఈ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ వ్యతిరేకించే హక్కు, ధైర్యం అని తెలివితేటలు కూడా మానవాళికి మాకు లేదని అనుకుంటున్నాను. అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.